వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దేవుడు సర్వంతర్యామి కదా, మరి సర్వంతర్యామిగా ఉన్న దేవుడి కోసం ఎందుకు ఇన్ని ఆలయాలు, ఎందుకు ఇన్ని చిత్రపటాలు అని అడుగుతున్నారు. కరెక్టే అమ్మా. ఇప్పుడు కొన్ని విషయాలు మనం తీసుకోగలిగితే, మీ పేరేంటి? కీర్తి. నా పేరు మూర్తి. ఉమ్, ఆయన పేరు ఇంకొకటి. ఇంతమంది మనుషులకు ఒకటే పేరు ఉండొచ్చు కదా ఎందుకుంటుంది? ఎవరిది వాళ్ళకే కదా. కదా అలానే త్రయస్త్రిగం శత్తంత బోయేవి తత్నిరే 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఉమ్, ప్రతి దేవతకి ఒక నామం, ప్రతి దేవత స్వరూపానికి ఒక యంత్రం ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు మనం జన్మించినప్పుడు మన జన్మకాలంలో ఫలానా టయానికి పుట్టాడని వాడికి ఒక లగ్నం ఉంటుంది. ఉమ్, ఈ మేషరాశినో ఇంకోటనో రాశి ఒకటి ఉంటుంది, నక్షత్రం ఒకటి ఉంటుంది, దానికి ఒక పాదం ఉంటుంది, అన్నిటికి మించి ఒక లగ్నం ఉంటుంది. ఉమ్, ఆ లగ్నం ప్రమాణం అతనికి. ఉమ్, అతని జీవితం ఏంటని తెలుసుకుంటే అతని జాతకాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అతని జీవితం ఇదేనే తెలుస్తుంది మనకు. అలానే ఏ మనం ఆరాధించేటువంటి ఏ దేవత అయినా ప్రతి దేవతకి కూడా ఒక న్యాసం, ఒక యంత్రం ఉంటుందమ్మా. ఉమ్, ఆ యంత్ర ప్రతిష్టను అనుసరించి ఆ దేవత శక్తి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు. ఉమ్, డాక్టర్ అంటే నార్మల్గా చదువుకున్న వ్యక్తి కూడా డాక్టరేట్ ఇస్తారు. ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా? చేయడు. చేయడు కదా. అలాగే పంటి డాక్టర్ కళ్ళకి చేయడు కదా. ఉమ్, చేయడు. అంటే ఒక మనిషికి సంబంధించిన విషయంలో వైద్య చరిత్రలో 15 మంది డాక్టర్స్ ఉంటారు. ఉమ్, ఆర్థోనొకలు అని చెప్పి, నరాలు అని చెప్పి, ఎముకలు అని చెప్పి, కిడ్నీ ఒకలు అని చెప్పి, రకరకాలు. అలానే దేవతా స్వరూపంలో కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని మనం తీసుకోగలగాలి. ఆ శక్తిని మనం తీసుకోగలగాలంటే ఆ దేవతకి ఒక రూపం, ఒక స్థానువు, ఒక యంత్రం, ఒక మంత్రం, ఒక రక్షణ, ఇవి కావాలి. ఉమ్, మరి అనంతంలో ఉన్న ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారు, ఉమ్, దశావతారాలు ఆయన ఉన్నప్పుడు నేను కేవలం కూడా విష్ణుమూర్తికి సంబంధించిన యంత్రాన్ని పెడతానంటే అవ్వదు కదా. ఉమ్, మా నాన్నగారికి మేము 3 పిల్లలు. మా నాన్నగారి నక్షత్రం మా ముగ్గురికి సెట్ అవ్వదు కదా. yes. మా ముగ్గురు నక్షత్రాలు ఒకటి కావు కదా. ఉమ్, ఈ 5,000 ఒక రకంగా లేవు కదా. ఇలా ప్రతిదీ కూడా దేనికి దానికి వేరు వేరు ఉంటుందమ్మా. ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత స్పెషలిస్టు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత స్పెషలిస్టు. ఉమ్, మూలాంతర్యం మళ్ళీ ఈశ్వరుడే. కానీ ఆ ఈశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే కింద నుంచి అనేక విధానాలను అనుసరించుకుంటూ వెళ్ళాలి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సీఎం దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్గా సీఎం మీకు ఫోన్ చేస్తే మీరు మాట్లాడేస్తారా? no. ఒక హైరార్కీ ఫాలో అవ్వాలి. కింద నుంచి ఒక్కొక్కరిని చూసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలానే ఈశ్వరుడు రాష్ట్రపతి. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనం అర్చించి ఆయన అనుగ్రహం తీసుకోవాలి అని అంటే ఆయన కింద ఎంతమంది దేవతలు ఉన్నారు, ఆ ఏ దేవత దేనికి మూలం. మనకు విద్య కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, ఇలా అనుకున్నప్పుడు ఏ దేవత దేనికి మూలం అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటి పరిశీలించుకోవాలి. అన్నింటికి ఒకటే మూలం ఉంటే అవ్వదు కదా. అక్కడికి వెళ్ళాలంటే ముందు నుంచి కావాలి. ముందు పెన్సిల్ ఇంజెక్షన్ చేస్తారు, అది పడుతుందో లేదో చూస్తారు. అది పడిందన్న తర్వాత ముందు నార్మల్గా ఉండేటువంటిది ఒక 50 mgనో ఇది ఇస్తారు, 20 mgనో. అది ఒకే సెట్ అవుతున్నప్పుడు పెంచుకుంటూ వెళ్తారు ఆ ఒక పవర్ని. ఆ పవర్ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోగం తగ్గుతూ వస్తుంది. అలానే ఈ దేవతలు కూడా అనేక మంది దేవతలు, కేవలం శివాలయాలు అనేకం ఉంటాయి. ఎందువలన శివుడికి అనేక నామాలు ఉన్నాయి, రామేశ్వర లింగం అని అనేక నామాలు ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క యంత్ర ప్రతిష్ట ఉంటుంది, ప్రాణ ప్రతిష్ట. దాన్ని అనుసరించి వైద్యనాథు ఆ ఆలయానికి వెళ్తే మనకి ఇది లభ్యమవుతుంది. అయితే ఒకే విధానాన్ని ఇచ్చేటువంటివి 111 ఉంటాయి సుమారుగా ఆలయాలు. 111 ఉంటాయి. అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు కదా, నాకు ఈ కష్టం వస్తే ఈ శివాలయంలో నా ఇంటి ముందు ఉంది కాబట్టి నేను వెళ్ళాలనుకోవడానికి ప్రపంచంలో ఎంతోమంది ఎక్కడెక్కడ ఉంటారు. ప్రతి ఒక్కరికి అదే ఆలయం కావాలిగా. అట్లా అంటే నేను ఇక ఏమీ లేవనుకుంటే 111 అని చెప్తున్నా. అదే పేరుతో ఆలయాలు. ఇక లేవనుకుంటే 111 ఉంటాయి కనీసం, అదే ఆలయాలు. ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ మనిషిలో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది. ఆయన ఏముంటాడు, నా దగ్గరికి రా, అర్చన చేసుకో. ఏమని అర్చన చేసుకుంటావు? నేను మానవుణ్ణి, అజ్ఞానం అంధకారం సహజం, ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాను. నేను వెళ్ళేటువంటి తప్పుదారి అయినప్పటికీ కూడా ఇంకొక నలుగురు నా దారిలోకి తీసుకెళ్తుంటా కాబట్టి భగవంతుడా నా దారి మార్పించు, నా నుంచి ఎవరూ నష్టపోకుండా చూడుతండ్రి అని నమస్కారం చేసుకో, నీకు నేను ఉపకరిస్తా. ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క శబ్దగుణం ఉంటుందమ్మా.
దాన్ని అనుసరించి ఆరాధన చేసుకోవడానికి ఇన్ని ఉంటాయి చుట్టూతా కూడా. అన్ని ఉన్నప్పటికీ కూడా మన బుద్ధి మారట్లేదుగా. మరి మన బుద్ధి ఏమైనా మారుతుందా? ఉహు. ఏమన్నా అబద్ధం చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటాం, కానీ తప్పు చేస్తే భగవంతుడు చూస్తారు, శిక్షిస్తారు అని ఆలోచించట్లా. అంటే మన బుద్ధి మారట్లా. ఎన్ని దేవాలయాలు వచ్చినా మన గతి ఇంతే ఉన్నాం, మనం మారట్లా. కాబట్టి ఆ దేవాలయాలు ఉండి ఉపయోగం ఏంటండి అంటారు. మనం మన ఇంట్లో కూడా ఉన్న దేవుడు, మన ఇంట్లో ఉన్న దేవుడు మనకు పలుకుతాడేమో, ఊర్లో అందరికీ పలకాలి కదా అని చెప్పి ఒక ఆలయం కట్టి అందులో ఒక మూర్తిని పెట్టి ఒక యంత్ర ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభం పెట్టి జీవ ప్రతిష్ఠ చేసి చేస్తున్నాం. కనీసం ఆ గుళ్ళోకి వచ్చిన 10 నిమిషాలైనా మనం ప్రశాంతంగా ఉంటున్నామా? వైన్ షాపులకు ఇచ్చిన వాల్యూ గుడికి ఇస్తున్నామా? ఎందుకంటే మన December 31st నైట్ నేను నా భార్య ఊరికి బయటకు వచ్చాం. ఊరికి వెళ్తుంటే వైన్ షాప్ వెనకాల ఒక క్రమబద్ధీకరంగా తోసుకోకుండా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిలబడ్డారు. ఒక దేవాలయంలో నిలబడతారమ్మా? ఒక అంటే నీ శరీరానికి మత్తునిచ్చి నిన్ను కాసేపు మత్తులోకి పంపించి నీ కుటుంబాన్ని నాశనం చేసి రోడ్డు మీద పడేసి అవసరమైతే పల్లాన్ని 4 దెబ్బలు కొట్టేటువంటి మందు అది. అది తాగటం కోసం ఒక ప్రణాళికగా బండాపుకొని వచ్చి జాగ్రత్తగా వచ్చి ఇట్లా కమ్యూనికేషన్ అన్నా జరిగే అన్నా అనుకుంటూ ఎంత ఆశ్చర్యము ఆ నవ్వు కలిగినవి నాకు చూస్తే అక్కడ అంత చక్కగా. ఆ విధానము నీకు ఎక్కడైనా దేవాలయంలో ఉన్నాయండి? లేవు. మరి నువ్వు మందు షాపుకి ఇచ్చినటువంటి విలువ భగవంతుడికి ఇవ్వనప్పుడు ఆయన నీకు ఎందుకు, అసలు నీ మాట ఎందుకు వినాలి? ఆయన 10 నిమిషాలు భగవన్నాస్మరణ చేసుకోవడానికి నీ టైం దొరికినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? కాబట్టి ఎన్నున్నా ఇంకా అన్ని వచ్చినా మనం ఇంతే ఉంటాం, మనకు అది ఇంతేనమ్మా. కాబట్టి దేవాలయాలు ఎన్ని ఎందుకున్నాయని కాదు, అన్ని దేవాలయాలు ఉన్నా మనం ఇలా ఎందుకున్నాం? దేవాలయాలు అన్ని ఉన్నాయి కదా, అన్ని దేవాలయాలు అన్ని రకాలుగా ఉండి ఇంకా వస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు ఇంకా ఇలానే ఉన్నాం మనల్ని మనం అని ప్రశ్న చేసుకోవాలమ్మా. అది విషయం. మరి ప్రతి చోట రకరకాల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో ఆరాధనకు ఒక్కొక్క గొప్పతనం ఉంటుందమ్మా. ఇప్పుడు ఈశ్వరుడు గురించి మనం చెప్పుకున్నాం. సచీదేవి అగ్నిహోత్రులు దిగు భస్మం అయినప్పుడు ఆ ఈశ్వరుడు ఆ భస్మాన్ని పట్టుకుంటే 18 ప్రదేశాల్లో పడ్డాయని చెప్పి 18 శక్తి పీఠాలు మొత్తం 64,000 ప్రదేశాల్లో పడ్డాయి. అవి మనకు తెలియదు, మనం చూడం. మనం చూసే ఈ 18 ఇండియాలో ఉన్నవే ఆల్మోస్ట్. కాస్త ఒకటి శ్రీలంకలో ఉంది, ఒకటి త్వరలో వెళ్తున్నాం శ్రీలంక కూడా అమ్మవారి దర్శనానికి, అది వేరు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆరాధన ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతసేపటి కూడా మనం చెప్పుకుని దేని గురించి చెప్పుకుంటాం, ఇంటి దేవతలు ఉంటారు కదా, దీనికి మూలం ఏమిటి అని. మూలం చివరికి ఈశ్వరుడు లలిత అమ్మవారు, ఈశ్వరుడు లలిత అమ్మవారు, కలో చండీ వినాయక, కలో చండీ వినాయక. ఈ ముగ్గురే మళ్ళీ చివరికి ఆ ముగ్గురిని అనుసంధానంగా అందరి అనుమానాలని నివృత్తి చేయాలి, అందరి అనుమానాలు నివృత్తి కావాలి అనుకున్నట్లయితే రేపు 25వ తారీఖు అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అని చెప్పి ఈ 18 అష్టాదశ శక్తి పీఠాలకి కూడా 18 సార్లు లలితా సహస్రనామ పారాయణంతో విశేష ఆరాధన జరుగుతుంది. అందులో పాల్గొన్న వారందరికీ కూడా శ్రీచక్ర రాజం అనేటువంటి ఒక యంత్రాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అనేక సమస్యల నుండి ఇది అని చెప్పడానికి లేదమ్మా. సమస్య ఏదైనప్పటికీ కూడా సతమతం అవుతున్నావు. నిన్న ఒక రహస్యం సమస్య నేను ఇబ్బంది పెడుతుంది, అందులో నువ్వు బయటపడాలి. అది ఎటువంటిదైనా సరే ఆ 25వ తారీఖు రోజున ఆ ఒక్క విధానాన్ని కనుక అనుసరించగలిగితే జీవితం సుఖంగా ఉంటుందమ్మా. సో గురుగారు చేసే ఈ మహత్తర కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే ఎలాంటి కష్టమైనా మీకున్నా, ఎలాంటి కష్టం మీకున్నా అందులో నుంచి సునాయాసంగా బయటపడాలంటే మనం ఒక్కొక్కరిగా చేసుకోవాలంటే అది కుదరని పని. సామూహికంగా చేసే ఇలాంటి మహాక్రతువులో పాల్గొంటే కనుక అందరికీ మంచి జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.